శుభవార్తలు. నేను వచ్చేసినా కదా, మరి నేను వచ్చిందంటే మీకు మంచి ముచ్చట చెప్తా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. చైనాకు బయలెళ్ళిన సీఎం సారు, ఎట్లుంటదో చూడాలే పెట్టువర్ల జోరు. గిన్నె గడిగే దిక్కు చూసుకున్న డిగ్గీ సారు, ఇక అందరు మూసిండ్రు నోరు. ఉల్లిగడ్డ అయింది గిఫ్ట్ ప్యాకు, ఎవ్వరు తినొద్దు షాకు. కాంట్రాక్ట్ కోసం సత్తి కన్నింగ్ ప్లాన్. ఏం కాదు, అంత నాకు ఎరుకునే మాట్లాడుతున్నా. నన్ను ఎవరైనా ఏమని అన్నారు అనుకో, సెంట్రల్ సార్కు ఫోన్ చేసిన అంటే విమానం మా ఇంటి కాడికే పంపిస్తాడు. చక్కగా విమానం ఎక్కిన అంటే విజయవాడలో దుంపుడే. సీఎం సార్ ఒక్కడే ఎంత తనలాడుతున్నాడు. మన రాష్ట్రాన్ని బంగారు తునక చేస్తేందుకు. డెవలప్మెంట్ అనేది రెడ్మెంట్ షాప్లో దొరికే బట్టలు కావు, అప్పటికప్పుడు చేసిన స్వీట్లు కావు. ఆందాని పెరగాలి, కొలువులు రావాలి, రాష్ట్రం నంబర్ 1 కావాలి. ఇవన్నీ పనులు చేయాలంటే పెట్టుబడులు రావాలి, కంపెనీలు పెట్టాలి. మరి ఉత్తగానే వస్తాయి గివన్నీ, మన ఒక్కలతోనే అవుతుందా? గందుకే సీఎం సారు బయటి దేశాలకు పయనమైండు. మరి రాండ్రి సారికి పైలని చెప్పి మంచిగా సాగదల్దాం. అరే, మన ఇంట్లో పెద్ద మనిషి 10 రోజులు ఏరే ఊరు పోతున్నాడంటే ఉత్తగానే ఉంటదా? మళ్ళా సీఎం సార్ పోయేది చిన్న పైన. తెలంగాణను బంగారు తుంక చేసే పని మీద పోవట్టే చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాలు. గందుకే మంచిగా పోయిరా సారు, ఎక్కి దిగే కాడ జర పైలం అని చెప్పేటందుకు చాలా మంది లీడర్లు వచ్చిండ్రు సారోళ్ళ ఇంటికి. అగో, వీళ్ళందరి ప్రేమను చూస్తుంటే ఏమనిపిస్తున్నది? మళ్ళా నువ్వు వచ్చేదాకా రాష్ట్రాన్ని మంచిగా చూసుకుంటామని శ్రీహరి సార్ పువ్వులు ఇచ్చి, అలీ సారు దండరెక్కకు దేవుని దండ కట్టి చెప్పిండ్రు. ఇక సీఎం సార్ కు పెద్ద కొడుకు అసంటి రాజయ్య సార్ ఏమో నా మీదున్న అడుగుబడు కోపాన్ని అంతా కోరియాలనే ఇడిచి రావాలని గులాబీ గుత్తులు ఇచ్చి కాళ్ళు మొక్కిండు. ఇక ఏం నిధులు తెచ్చినా వ్యవసాయానికి అడవులకే పెద్ద పాలు పెట్టాలని పోచారం జోగు రామన్న సార్లు యాది చేసిండ్రు. ఇక ఆడోళ్లకు మంత్రి కొలువులు ఇచ్చి చేపించే ప్రాజెక్టులు తెచ్చడైతే మరొకటి సారు అని కొండ సురేఖ మేడము గిట్లా పువ్వులు ఇచ్చి కొంతమంది, చేతులోపి ఇంకొంతమంది కొండంత బర్వెత్తి సీఎం సార్ను జాగతోలుతున్నట్టు అనిపిస్తలేదు. అట్లా చక్కగా విమానాల డిపోకు పోయి 6 సౌలతులుండే ఈ విమానంలోకి ఎక్కి బయలుదేరిండు పెద్ద సారు. ఎమ్మటి కేశవరావు సారు, అసెంబ్లీ మండలి పెద్ద సారు, మంత్రులు జూపల్లి సారు, జగదీష్ సారు, అట్లనే కొప్పులు ఈశ్వర్ సారు, గువ్వల బాలరాజు, ఇక వాళ్ళు వీళ్ళు ఆఫీసర్లు పోయిండ్రు. మరిగా మనం కూడా సీఎం సారు ఏ తక్లీఫ్ లేకుండా పోయి ఏనుగులంతా పెట్టుబడితో వెనకకు రావాలని కోరుకుందాం. ఇక అందరు సపాట్లు కొట్టుండ్రి, సీఎం సార్ విమానం బయలుదేరింది, మనసు తీరా బాయ్ బాయ్ అని చెప్పుండ్రి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. అబ్బో, ఆ యాళ్ళ రైళ్ల ప్రయాణం చేసేటోళ్ళందరూ అదృష్టవంతులు. ఎన్నడూ సెల్ఫీలు దిగనోళ్ళు కూడా సెల్ఫీలు దిగిండ్రట. ఫేస్బుక్ అంటే తెలవనోళ్ళు కూడా ఫేస్బుక్ లో ఖాతాలు తెరిచి ఫోటోలు పెట్టుకున్నారట. డబ్బా కెమెరా ఫోన్లు ఉన్నోళ్ళు కూడా ఫోన్ కెమెరాను దస్తితో దుడిచి ఫోటోలు కొట్టుకున్నారట. ఎందుకు వాళ్ళందరికీ ఫోటోలు కొట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ ఫోటోలు వెనుకపోంటున్న మర్మం ఏంది మీరే చూడండి. మనిషి లేకనే రైల్లో కూర్చున్నది మన ప్రధానమంత్రి మోడీ సారే. చినంగా గారెలు చేదైనట్టు తిరగంగా విమానాల మీద మనసు కూడా ఇరిగింది ఆయమి ఆయన అనుకోకుండ్రి. ఢిల్లీకి వెళ్లి ఫరీదాబాద్ దాకా కొత్త చేసిన మెట్రో రైళ్లు సురువు చేసేటందుకు గిట్లా రైలు ఎక్కిపోయిండు ప్రధాని సారు. ఫస్ట్ అనుమానం కొద్ది ఎవ్వరు దగ్గరికి రాలేదు గాని ఒకలెంకోవలు వచ్చి సార్తోని కూర్చొని మంచి చెడ్డలు మాట్లాడిండ్రు. ఇక పర్సు పోరగాన్లు అయితే సెల్ఫీ ఫోటోలతోటి మున్చిట్టి పెట్టిండ్రు పెద్ద సార్ను. ఇక ఎట్లనన్నా చేసి రైలు దిగేసరికి పుస్తకం చదువు ఒడగొడతామంటే ఎవరుకుంటారు. కానీ అవ్వ మీద యాస్టెక్ రాదు, ఈ సెల్ఫీ మీద బుద్ధి తీరదన్న ముచ్చట బాగా తెలిసినోడా మోడీ సారు. అందుకనే ఓపిక కొద్ది నవ్వుకుంటా పోజులు ఇచ్చిండు సెల్లు కెమెరాలకు. కానీ చూడుండ్రి, వీళ్ళు దొరికితే విమానంలోనే ఉంటా గాలినే వంతనంటాడని ప్రతిపక్ష పోలు బద్నాం చేస్తుంటారు. మరి అసంచోడు అయితే ఏ హెలికాప్టరో వేసుకొని పోకపోవునా ఇట్లా పేదోళ్ళు పోయే రైలు ఎందుకు ఎక్కువ? ఒంటికేసిన కోట్లు తిరిగి తోడ్చిన కోట్లనే చూస్తున్నారు గాని సారు కామన్ మ్యాన్లకే కామన్ మ్యాన్ అసంచోడని చెప్పుకుంటున్నారు మోడీ సార్తోని సెల్ఫీలు దిగినోళ్ళు. ఇయ్యాల రేపు కాలం ఎట్లున్నదుల్లా, ఎవరన్నా గిన్నె గడిగే దిక్కు లేకపోతే ఓ తోడును చూసుకుంటారు. ఇకగా తోడును చూసి లోకమూకుంటదా? అవ్వా, కినకు మన్వళ్ళు మన్మరాళ్ళు ఉండంగా మళ్ళా పెళ్లి కావాలా అని మునం పెట్టి తిడతారు. ఎవ్వే, ఆమెకేం పట్టిందబ్బా,
ఏమో మళ్ళా లగ్గం చేసుకున్నది అని ఉన్నాయి లేని అన్ని షోలు కొరుకుంటారు. అటుకులు పుక్కినట్టే ఆడిపోసుకునేటోళ్ళ నోర్లకు తాళాలేయాలని సీదా ఒక్క ముచ్చడితోని వీళ్ళు అందరు నోళ్ళు మోయించిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద మనిషి దిగ్విజయ్ సింగ్ సారు టీవీ వార్తలు చదివే అమృతరాయలు ఇద్దరు కలిసున్నారని తెలియంగానే ఎంతమంది ఎగబడ్డరులా. ఇక మంది అన్న మాటలు తిట్టిన తిట్లన్నీ అచ్చింతలు చేసుకొని ఇప్పుడు నిజంగానే ఇద్దరు ఒకటయ్యారు, అంటే పెళ్లి చేసుకున్నారు. ఈ ముచ్చట స్వయంగా పెళ్లి పిల్ల అమృతరాయ్ మేడమే ఫేస్బుక్ లో లోకానికి పోస్ట్ కారట వేసింది. ఇక పెళ్లి పిల్లగాడు దిగ్విజయ్ సారు కూడా కరెస్టేనన్నాడు. గప్పట్ల ఎద్దుగోద లేనోడు ముందాటి మీద పడి చచ్చినట్టు పనివాట లేనోళ్ళంతా ఈల మీద పడే ఏడ్చిరి. మేం పెళ్లి చేసుకుంటాం రా నాయనా అని ఎంత మొత్తుకున్నాయో నిన్నరా. అయినా లోకులు కాకులని కామోషగా ఒక్కితనే ఉన్నారు ఇన్ని దినాలు. ముందుగాల వేసుకున్నామో చచ్చిపోయి 10 ఏళ్ళు ఒంటరిగానే ఉన్నాడు దిగ్విజయ్ సారు. అమృత మేడం కూడా తొలసూరు పెనిమిడితోటి వడక ఇడాకుల కాగితం కోర్టులేసింది. అసొంటి వీళ్ళిద్దరు ఒకటైతే ఎవరికేం బాధ చెప్పుండ్రి. దిగ్విజయ్ సార్కు 68 ఏళ్ళు ఉంటే పెళ్లి చేసుకోవద్దని రూల్ ఏమని ఉన్నదా? మళ్ళా పెళ్లి చేసుకుంటే పాపం అవుతుందా? అమృత మేడం మొదటి పెనిమిటే సపోర్ట్ చేసింది వీళ్ళకు. అసొంటి లోకానికి ఏం పట్టి ఇప్పుడు గివాన్ని దాల్చుడు ఎందుకు గాని మొత్తం మీద కండ్ల మాటతోని మంది అడవకుండానైతే వేసిండ్రు దిగ్విజయ్ సారు అమృతరాయ్ మేడంలు. ఇక ఇప్పటి సందికి ఇట్లా ఎంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోవచ్చు అని తొవ్వ చూపెట్టిన మొదటి మనిషి దిగ్విజయ్ సారేనని చెప్పుకోవాలి. అసొంటిది వీళ్ళకు నరదిష్ట అంతా పోయి ఇద్దరి సంసారం చల్లగా సాగాలని కోరుకుంటున్నారు నడిడి వయసులో తోడు లేక బాధపడేటోళ్ళు. ఇగో అచ్చం గిదే పరిస్థితి అయింది అనుకో రాదుండ్రి. అగో హైదరాబాద్ లా రోడ్లే తీరుగానే చూడుండ్రి. బాటలన్నీ వరద వారే పెద్ద కాలువలు అయిపోయినాయి. స్కూటర్లు కార్ల నుంచి మునిగినాయి. ఒగో కాన్నైతే కొట్టుకుపోయినాయి. చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. ఇళ్లలున్నోళ్ళ తిప్పలు అట్లుంచుండ్రి గాని రోడ్లెక్కినోళ్ళ బాధ నోటితో చెప్పేటట్టే లేదు. పడవ ప్రయాణాలే అయినాయి అనుకో రాదుండ్రి. ఏడ గుంతలున్నాయో ఏడ మ్యాన్ హోళ్ళుంటాయో తెలియక గుట్కు గుట్కు అనుకుంటా భయపడ్డారు బండ్లు నడిపేటోళ్ళు. ఇక ట్రాఫిక్ ముచ్చట వరద నీళ్ళల్లా మెరుపు సుక్కలు చూసినట్టే అయింది. కానీ బాధలు ఎన్ని దినాలు తీయండ్రి. ఇప్పుడు మన కేసీఆర్ సారే సీఎం అయింది కాబట్టి ఓ 2-3 ఏండ్లల్లా హైదరాబాద్ ఆలతే మారిపోతుంది. ఎంత వాన పడ్డా ఒక్క సుక్క బొట్టు కూడా రోడ్డు మీద కనిపించకుండా చేస్తాడు మన సీఎం సారు. ఇక అప్పటిదాకానైతే కొద్దిగా ఓపిక పట్టక తప్పది హైదరాబాద్ లో ఉండేటోళ్ళు. ఇగో అచ్చం గిదే పరిస్థితి అయింది అనుకో రాదుండ్రి. అగో హైదరాబాద్ లా రోడ్లే తీరుగానే చూడుండ్రి. బాటలన్నీ వరద వారే పెద్ద కాలువలు అయిపోయినాయి. స్కూటర్లు కార్ల నుంచి మునిగినాయి. ఒగో కాన్నైతే కొట్టుకుపోయినాయి. చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోయినాయి. ఇళ్లలున్నోళ్ళ తిప్పలు అట్లుంచుండ్రి గాని రోడ్లెక్కినోళ్ళ బాధ నోటితో చెప్పేటట్టే లేదు. పడవ ప్రయాణాలే అయినాయి అనుకో రాదుండ్రి. ఏడ గుంతలున్నాయో ఏడ మ్యాన్ హోళ్ళుంటాయో తెలియక గుట్కు గుట్కు అనుకుంటా భయపడ్డారు బండ్లు నడిపేటోళ్ళు. ఇక ట్రాఫిక్ ముచ్చట వరద నీళ్ళల్లా మెరుపు సుక్కలు చూసినట్టే అయింది. కానీ బాధలు ఎన్ని దినాలు తీయండ్రి. ఇప్పుడు మన కేసీఆర్ సారే సీఎం అయింది కాబట్టి ఓ 2-3 ఏండ్లల్లా హైదరాబాద్ ఆలతే మారిపోతుంది. ఎంత వాన పడ్డా ఒక్క సుక్క బొట్టు కూడా రోడ్డు మీద కనిపించకుండా చేస్తాడు మన సీఎం సారు. ఇక అప్పటిదాకానైతే కొద్దిగా ఓపిక పట్టక తప్పది హైదరాబాద్ లో ఉండేటోళ్ళు. మా సత్తి ఏం చేస్తున్నాడో తెలుస్తానుండ్రి. తమ్మి సత్తి, ఓ సత్తి. తెలంగాణ సర్కార్ మంచిగా పని చేస్తలేదు, నాకైతే నచ్చుతలేదు అక్క. ఓర్ వారి నీకేమాయరా ఒక్కటేసారి గంత మాట అన్నావు? కేసీఆర్ సార్ ఇంకెన్ని దినాలు మాటలు చెప్తారు? చంద్రబాబు సార్ లెక్క పనులేమన్నా చేసేది ఉన్నది అలేరా? చంద్రబాబు సార్ తోని కేసీఆర్ సార్ ని పోలుస్తావా? సైకిల్ పాటల తీర్థంగిన తాగినవా ఏంటి? మరి కేసీఆర్ సార్ హైదరాబాద్ ను ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేసిందా? అరే చంద్రబాబు సార్ చూడు అమరావతి కి ముగ్గు కూడా పోసిండ్రు. ఇంకా సత్తి పెద్ద పెద్దోళ్ళందరూ చూస్తున్నారు నీ మాటలు. బిడ్డ బయటికి వెళ్తే నీ కాలిర కొడతారు. బుగులు వాటిస్తే బుగులు వాత నీకే మేము మేకలం కాము. థమ్స్అప్ తాగిన టైగర్లం పులి బిడ్డలం. ఏమనుకుంటున్నావు? రేవంత మన పార్టీని లేరా నువ్వు? ఏం పెయ్యి ములములగిన అంటుందా ఏంది? డబల్ బెడ్రూమ్లు కట్టనీయకుండా చంద్రాలు సారే ఫుల్ పెట్టిందా? గురి చేసుకొని జాగియారు కానీ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తారంట. డబల్ బెడ్రూమ్లు ఓ బిత్తిరి మొక్కోడా, కళ్ళేమన్నా గుడ్డు అయినాయి నీకు? మొన్ననే కదా కట్టిస్తామని చెప్పింది, ఇక అనంగా నన్నైతే. చంద్రాలు సార్ చూడు రైతులు చచ్చిపోక ముందే పైసలు పంపిస్తున్నాడు. పంపిస్తుండు పుష్కరాలల్లా 27 మందిని పైకి పంపించిండు కదా మంచిగా. ఇప్పుడు ఏమైందంట అని
గంత పెద్ద తీర్థంలా దేవుని దగ్గర జీవిడ్చిండ్రు. ఏమన్నావు నువ్వు? రాజధాని కోసం 3 పంటలు వండే భూములను తీసుకున్నాడు చంద్రాల సారు. కరెంట్ అడిగిన రైతులను తుపాకులతో కాల్చిన చరిత్ర ఉన్నది ఆయనకు. కరెంట్ ఇచ్చుడు వీలు కాదు, పంటలు వేసుకున్నాడు బంద్ చేసుకుని అను కంటే చంద్రాల్ సార్ చేసింది ఏం ఎక్కువ కాదు కదా. పాలమూరు ప్రాజెక్టు కట్టి దూపదీరుద్దామని మనసారు చూస్తుంటే చంద్రాల సారు ఎంత కిరికిరి పెడుతున్నాడు, నీకు తెలియదా అది? ఎల్లా చంద్రాల్ సారు బళ్ళు కాలేజీలు పెట్టి చదువు చెప్పిస్తుంటే కేజీ టు ఫీజీ అంటని ఉత్తుత మాటలు మాట్లాడుతున్నాడు. సీఎం సారు బంగారు తెలంగాణ కోసం పెట్టుబడులు తెద్దామని చైనాకు పోయింది కాబట్టి బతికిపోయినావు, లేకుంటేనా పెట్టుబడులు తెస్తామంటాను పోలేడు. మంచి విమానం ఎక్కి చైనా టూర్కు పోయిండు చంద్రాల్ సార్ చూడు. అట్లా పోయిండు, ఇట్లా సింగపూరం జపాన్ కంపెనీలు వస్తూనే ఉన్నాయి. మన హైదరాబాద్ కు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, నీ కళ్ళు కనబడతలేవా? ఏమో అన్ని బిత్తిరి మాటలు మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడినావు అనుకో నాలుగే జీర్తా ఏమనుకుంటున్నావు? బరాబరి మాట్లాడతా. ఏం చేస్తావు నువ్వు? చంద్రాల్ సార్ రియల్ గా వైటెక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కడితే కేసీఆర్ సార్ ఏమో గుల్ మ్యాఫ్ల. అరే నీకు దండం పెడతారా తమ్మ, ఇలా ఏం పుట్టిందిరా నీకు? అబ్బా మావాడు ఏదో తెలియక అట్లా మాట్లాడుతున్నాడు, మీరు ఏమనుకోకుండ్రి ప్లీజ్. ఏం కాదు, అంత నాకు ఎరుకునే మాట్లాడుతున్నా. నన్ను ఎవరైనా ఏమని అన్నారు అనుకో, చంద్రాల్ సార్కు ఫోన్ చేసిన అంటే విమానం మా ఇంటి కాడికే పంపిస్తాడు. చక్కగా విమానం ఎక్కిన అంటే విజయవాడలో దుంకుడే. ఓటుకు నోటు కేసుల పేర్లు ఉన్న వాళ్ళని కూడా అట్లనే దాసిండు కదా, ఇక నువ్వు కూడా అదేలాగా నేర్చినవా? మళ్ళా లేకపోతే ఏంటి దాకా 2 ఏళ్ల సంది కొలువు చేస్తున్నావు. ఈ పథకం మంచిది, ఆ పథకం మంచిది, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అంట అని చెప్పినావు. కానీ నీకేమన్నా ఒరిగిందా? అందుకని కేసీఆర్ సార్ని కాదని చంద్రాల సార్ని పోగొడతావా? మళ్ళీ లేకుంటే ఎన్ని దినాల కగ్గి బతుకులు. అలా చంద్రాల్ సార్ చూడు, ఇగో తెలంగాణ సర్కార్ను తిడతానంట, ఆంధ్రాలో కాంట్రాక్టులు ఇస్తానంట. తెలంగాణ సర్కార్ని తిడితే కాంట్రాక్టులు ఇస్తా అన్నాడా? ఎట్లా తెలిసింది నీకు? పొద్దుగాల పేపర్లో చదివినాక అవును కేసీఆర్ సార్ మీద పొట్టు రాళ్ళేస్తా, ఇక సత్తిగాడు పెద్ద కాంట్రాక్టర్ అవుతాడు. ఇక పిచ్చిరోడా, ఆయన అట్లా చెప్పింది తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, నీకు కాదు. ఉత్త పెట్టాల ఉన్నవేంటిదాకా నువ్వు పులి బిడ్డ రేవంతం సార్ ఏమో నోరు తెరవకుండా బోన్లోనే ఉన్నాడు. మళ్ళీ ఎర్రబేలి సార్ మనసు ఎప్పుడు ఎత్తుంటుందో తెలియదు. మళ్ళీ ఇంకెవరున్నారాక నాయా సొంతలకి ఇస్తే పేరు తలుచుకుంటారు. ఎంత పెద్ద ప్లాన్ వేసినావు నువ్వు. గాయన కాంట్రాక్ట్లకు ఆశ పెడితే నువ్వు బుద్ధి లేకుండా సీఎం సార్ని మన సర్కార్ని తిడతావా? కాంట్రాక్ట్ కాదు, ఉన్న కొలువులకెళ్ళి తీసేస్తా. ఏమనుకుంటున్నావు? తప్పైందా? నాను చెంపలేసుకో, గుంజలు కూడా తప్ప అట్లా అనోదా? బింగిల్ తీయాలనా? అమ్మో నేను కాంట్రాక్టర్ను కానీ మీకు చూసిండ్రా చంద్రాల సార్ ఇకమతు. టీడీపీ ఎమ్మెల్యేలు మన సర్కార్ని తిడితే చంద్రాల సారు ఆంధ్రాలకు కాంట్రాక్ట్లు ఇస్తాడట. ఈ ముచ్చట తెలిస్తే మన సీఎం సార్ ఊకుంటాడా? ఊకున్న దాంట్లో ఉప్పురా వేసుడంటే గిదే కదా. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ ఎరికే కదా మీ అందరికి. ఆయన కూడా శ్రీమంతుల్లా షేరికయ్యిండు. సినిమాలల్లా విలనేషాలు వేస్తాడేమో గాని బయట మాత్రం ఆయన నిజమైన హీరో అయ్యిండు. మాటలు చెప్పుడు కంటే చేసి చూపించిండు. ఇంతకు ఆయన ఎట్లా శ్రీమంతుడయ్యిండు, ఏం చేసిండు మన కోసం మీరే చూడండి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ సారు మన తెలంగాణ రాష్ట్రం రుణం తీర్చుకుంటున్నారులా. ఊళ్ళో ఆలత్ మార్చే గ్రామజ్యోతి పథకం ప్రకాష్ రాజ్ సార్కి బాగా నచ్చినట్టున్నది. మహబూబ్ నగర్ జిల్లా కేశంరెడ్డిపల్లె మండలంలో ఉన్న కొండారెడ్డిపల్లె అనే ఊరిని దత్తత తీసుకుంటున్నాడు. మన పంచాయత్ శాఖ మంత్రి కేటీఆర్ సార్ని కలిసి ఈ మాటిచ్చొచ్చిండు ప్రకాష్ రాజ్ సారు. ప్రకాష్ సార్ది మన రాష్ట్రం కాదు, అట్లని మన తెలుగోడు కూడా కాదు. అయినా మన ఊరిని మంచిగా చేస్తానని ముంగట్టుకొచ్చిండు. మరి ఈ యాక్టర్లను మనం మనోడని మందోడని చూసినామా? గందుకే మనసున్న ప్రకాష్ రాజ్ సార్ అసుంటోళ్ళు పెద్ద ఆలోచన చేసిండ్రు. మొన్న మా తమ్ముడు సత్యకి నేను రాఖీ కడితే నాకేం గిఫ్ట్ ఇచ్చిండో మీరు చూసిండ్రు కదా. కష్టపడి రైతు బజార్ పోయి ఉల్లిగడ్డలు తెచ్చి మంచిగా ప్యాక్ చేసి ఇచ్చిండు. మరి ఇప్పుడు ధరగల్ల గిఫ్టులు ఉల్లిగడ్డలే కదా. ఇక ఒక లీడర్ కూడా ఆయన పుట్టినరోజుని మస్తు సంబురంగా జనాలు అలా చేసుకున్నాడు. మరి జనాలకి ఏం గిఫ్ట్లు ఇచ్చిండో ఎరికేనా? మీకు అర్థమైందని నాకు ఎరికైంది, కానీ చూడాలా చూడండి. మొన్న మా సత్తికి నేను రాఖీ కడితే సత్తి నాకు ఉల్లిగడ్డలు ఇస్తే కొందరు ఏందో అనుకున్నారు. కానీ వరంగల్ జిల్లా పరకాల కాడ చూడుండ్రి, పుట్టినరోజు నాడు చాక్లెట్లు కేకులు కాకుండా ఉల్లిగడ్డలనే వంచుతున్నారు. గీసారు ఆడ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి వెంకట్రామరెడ్డి సంబురం కొద్ది కొంతమంది వచ్చి కేక్ తెప్పించి కోపించిండ్రు.
మరి గింతగానం అభిమానం సార్ మీద చూపెట్టి ఆయన పుట్టినరోజును పండుగ లెక్క చేసినందుకు గీళ్ళకేమిచ్చి రుణం తీర్చుకోవాలా అని అనుకున్నాడు. మరి అలా ఉల్లిగడ్డకు మించిన బంగారం ఏమున్నది చెప్పుండ్రి. గందుకే భారీ గుణం చేసుకొని వచ్చినోళ్ళకొచ్చినట్టు కిలో కిలో ఉల్లిగడ్డలు పెట్టి తోలిండు వెంకట్రామిరెడ్డి సారు. ఇక మరి రేపట్ల ఓ లారెడు ఉల్లిగడ్డలు పెడితేనే పెళ్లి, అదనపు ఉల్లిగడ్డల కోసం అత్తల పోరు అనే వార్తలు కూడా ఇంటాం కావచ్చు. శ్రీకృష్ణుడు పుట్టినరోజు పండగను దేశమంతటా మస్తు సంబరాలు చేసుకున్నారు. ఇక ముంబైలనైతే ఎట్లా చేసుకున్నారో వేరే చెప్పాలా. అబ్బబ్బబ్బబ్బా ఏం జనం మస్తు మంది వచ్చిండ్రు. ఇక ఉట్టిని వలగొట్టడానికి ఎన్ని తిప్పలు పడ్డారో మీరే చూడండి. గీ ముచ్చటంతా నేనే చెప్తామనుకున్నా, కానీ గిది మస్తు గమ్మతున్నదని అక్క గీ వార్త నేను చెప్తా అక్క అని మా తమ్ముడు అన్నాడు. మరి తమ్ముడు చెప్పాలి కదా, మీరు నుండి తమ్మి సత్తి కానీ కొండ లెక్కనే ఉన్నారు కదా, ఒకరు మీదికి ఒకరు ఎక్కి ఉట్టిని వాళ్ళ గొట్టనికి ఎంత దండలాడుతున్నారు కదా. ఆడేటోడు ఎంత ఎత్తున్నా ఎక్కుతాడంట అని తాడి చెట్టు ఎత్తు కట్టిండ్రు. అంతటా మా కొమిడిగానో సొంతూరులే ఉన్నట్టున్నారు. అగో ఫలగొట్టనికి ఫర్సు ఫోరగాన్లు అందరూ ఒకరి మీద ఒకరు ఎక్కుతూనే ఉన్నారు. ఓ అన్నలు నిమ్మలం ఫట్టరు, దెబ్బలు కూడా తలగల. అబ్బో ఫట్టరు. గట్ల వాడకుంటా ఎక్కుతుంటే ఫుల్ జోక్ వస్తుంది కదా. ఇగో గీళ్ళు గట్టోళ్ళే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గీ బొంబాయి కాడ ఉట్టి కొట్టే పండుగను సంబురంగా చేసుకున్నారు. గీళ్ళది జర్రంతా ఎటమటమవుతున్నది. అబ్బో కిందున్నోళ్ళకు మస్తు బలం ఉన్నట్టున్నది. నా లెక్కనే మస్తు మందిని ఆపుతుండ్రు. అరే ఈ శ్వేతాకుల మేడ లెక్కనే కూలిపోయింది కదా. అరే లేఫుండ్రి ఎవరికి ఏం కాలేదు, ఊకోండి. దేవుని మహిమ ఉంటది కాబట్టి ఎవరికి ఏం కాలేదు గాని లేచి దుమ్ము దులుపుకోండి. ఓ అన్నలు మీరు పక్కకు జరుగుండ్రి. గా బొంబాయి కానే కాదు, దేశమంతా గిట్లనే చేసుకున్నారు. మా ఊళ్ళో కూడా మస్తుగానే చేసుకున్నారు. ఎగురుకుంటా దుంకుకుంటా కృష్ణాష్టమి పండుగ. చైనాకు బయలెళ్ళిన సీఎం సారు ఎట్లుంటదో చూడాలే పెట్టువర్ల జోరు. గిన్నె గడిగే దిక్కు చూసుకున్న డిగ్గీ సారు.